కపిలుడు తల్లికి యోగ విద్యను గురించి తెలుపుతూ సాక్షాత్కరించే శ్రీమన్నారాయణుని రూపురేఖలను ఇలా వివరిస్తున్నాడు. దరదరవింద సుందర పత్ర రుచిరాక్షు సలలిత శ్రీవత్స కలిత వక్షు నీల నీరద నీల నీలోత్పల శ్యాము అళికులాకుల మాలికాభిరాము కౌస్తుభ కలిత ముక్తాహారయుత కంఠు యోగి మానస పంకజోపకంఠు సతత ప్రసన్న సస్మిత వదనాంభోజు దినకర కోటి సందీప్త తేజు సలలితానర్ఘరత్న కుండల కిరీటహార కంకణ కటక కేయూర ముద్రికాతులా కోటి భూషు భక్త ప్రపోషు కింకిణీయుత మేఖలా కీర్ణ జఘను ఆ భంగిమలో శ్రీమన్నారాయణుని దివ్య దర్శనం చేస్తూ ఉండాలి. ఆ స్వామి కొంచెంగా వికసిస్తున్న పద్మపత్రాల వంటి కన్నులతో పరమ సుందరంగా ఉంటాడు. ఆయన రొమ్ముపై శ్రీవత్సం అనే పుట్టుమచ్చ అలరారుతూ ఉంటుంది. నల్లని మబ్బుల నల్ల కలువ కాంతులన్నీ ఒకచోట రాసిపోసినట్లుగా ఉంటుంది ఆయన దేహం. ఆయన వేసుకున్న పూలమాలలలో తుమ్మెదలు పరవశించి తిరుగుతూ ఉంటాయి. కౌస్తుభం నాయకమణిగా ఉన్న ముత్యాలహారం మెడలో జాలువారుతూ ఉంటుంది. యోగిజనుల మనస్సు అనే తామర పువ్వులా ఉంటుంది ఆయన కంఠం. నిరంతరం చిరునవ్వు చిందులాడుతూ ఉంటుంది ఆయన మోము దమ్మి. కోటి భాస్కరుల కాంతి వలె వెలిగిపోతూ ఉంటుంది ఆయన తేజస్సు. రత్నకుండలాలు, కిరీటము, హారాలు, వలయాలు, ఉంగరాలు మొదలైనవి ఆ స్వామి దేహకాంతి నుండి అందచందాలను పెంపొందించుకొని మురిసిపోతూ ఉంటాయి. చిరుమువ్వల గలగలలతో వడ్డాణం నడుమును అంటిపెట్టుకుని ఉంటుంది.